మీ మధ్యలోనికి ఒక వ్యక్తిని పరిచయం చేయడానికి మీ మధ్యలోనికి వచ్చాం. మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఎందుకు వచ్చారు, ఎందుకు ఈ రీతిగా తిరుగుతున్నారు ఈ వీధుల్లో అనే ఆలోచన మీ అందరికీ కూడా ఇక్కడ పుట్టి ఉండొచ్చు. ఏంటంటే మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయడానికి వచ్చాము. అతడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకోసం అతన్ని పరిచయం చేయాలి? అవసరమా అని అంటే ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించి మరణించిన తర్వాతకి ఒక చోటుకు వెళ్ళాలి. రెండు మార్గాలు మనకు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే పరలోక రాజ్యము, రెండోది నరకం. ఈ రెండు కూడా ఏ రీతిగా ఉంటాయంటే, ఈ లోకంలో నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావు, పాపంలో బ్రతుకుతున్నావేమో, వ్యభిచారంలో బ్రతుకుతున్నావేమో, దొంగతనం చేస్తున్నావేమో, తాగుబోతుతనంలో బ్రతుకుతున్నావేమో, దేవునికి విరుద్ధంగా చేసే ప్రతి కార్యము కూడా నీ జీవితం పైన ఆధారపడింది తర్వాతకి. కాబట్టి ఈ లోకాన్ని నువ్వు ముగించుకొని వెళ్ళిన తర్వాతకి ఏ రీతిగా జీవిస్తున్నావు, ఎక్కడ